నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే నలుగురు అడుపడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కథ, ఇది పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడి కష్టం వాడు పడాలండి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా చాలా, నేను పూజలో చూసి అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయ్యి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయిని మార్చేసేవా అన్నా. లేదు సార్ అదే అమ్మాయి, సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చింది అన్న. షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా చేశాం రియల్లీ. చానాళ్ళ తర్వాత వినోద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమా నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ కమింగ్. అండ్ చాలామందికి ఇలాగే పేరున చెప్పాలి, కానీ ప్రత్యేకంగా హీరో కాకుండా చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. రెండే మీరు అంటే సినిమా సక్సెస్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ మీట్ ఏదో పెట్టి మళ్ళీ పోతాడు వాసు, ఇదంతా మామూలే. కానీ వీళ్ళిద్దరూ చేసింది మీరు అప్పటికి సినిమా చూసుంటారు కాబట్టి అప్పటికి మీకు తెలుస్తుంది, వీళ్ళిద్దరూ చించి వదిలేశారు సినిమాలో. అంటే మామూలుగా చేయలేదు వీళ్ళు, ఇంత యాక్టర్లు ఏమైపోయారు వీళ్ళు అని అనిపించేంతగా అంత బాగా చేశారు. సినిమాని ఎత్తి నిలబెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వీళ్ళు. అలాగే రామ్ మిరియాల గారు ఉన్నారు, వీళ్ళ పేరు తెలీదు. సో వారు, సో థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. లాస్ట్లో చాలా హార్ట్ఫుల్గా ఉండి సినిమాని మొత్తం ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఫీలింగ్తో పైకి లెగుస్తాము. 15వ తారీఖున సాయంత్రం. ఇందులో వాసు గురించి చెప్పాలంటే, ఈ వాసు కాదు నేను తిడతాను, నేను పర్వాలేదా, ఎంతసేపు అయినా తిట్టచ్చు. ఇతనితో కథ చెప్పించాడు, ఈయన మాయగాడు చెప్పడం. అలా నేను తర్వాత వాసుని పిలిచాను, ఏమయ్యా ఫస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాము, కథ బాగా చెప్పాడు, ఇది గ్యారంటీగా ఇలా వస్తుందని ఎలాగా అన్నట్టు, నాది గ్యారంటీ అన్నాడు. ఏం పెట్టావో నువ్వు వాసుకి? నాది గ్యారంటీ ఏంటి, 10 కోట్ల గ్యారంటీ ఎవడిస్తాడా, నాది గ్యారంటీ అన్నాడు. కానీ రషెస్ చూసిన తర్వాత నీ గ్యారంటీ అర్థమైందా. కాకపోతే నువ్వు ఫస్ట్లో బడ్జెట్ చెప్పేటప్పుడు, బడ్జెట్లో మెయిన్ సార్ వర్షం కాని టైంలో తీస్తున్నాం, వర్షానికి 1 crore అని ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. వర్షానికి ఓ బడ్జెట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అలాగే అది మీరు ఏమన్నారు అర్థమైంది సార్, ఆఫీసర్ మధ్యలో ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని డబల్ చేసామనే కదా. ఇప్పుడే ఆయన ఏదో నెంబర్ చెప్తే మిస్ అయ్యాను, 0లో కొంచెం వీక్ అంతే సార్. అదే సార్ ప్రొడ్యూసరే కదండి, అది నెంబర్లో మరి అలా చెప్తే ఎలాగ సార్ మీరు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసిందండి, 6 million వెళ్ళింది సార్, ఇప్పుడు చూస్తే 9 million అయింది. మీరు 6 lakhs అన్నారు. ఇందాక అల్లు అర్జున్ గారి హ్యాండ్లో నేను చెప్పింది అది యాక్చువల్ 6 million అంటే నేనేమో 6 lakhs అని చదివాను, కొంచెం లెక్కల్లో వీక్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 9 million అంటే నియర్లీ 1 crore విత్ ఇన్ 7 hours.